రేవంత్ సర్కార్ మూసీ ముసుగులో 1,00,000 కోట్ల అవినీతికి తెరలేపిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రజలను భయపెడుతున్నారని మండిపడ్డ ఆయన కాంగ్రెస్ నడిపేది సర్కారాక రౌడీ దర్బారా అని నిలదీశారు. పిచ్చోడి చేతిలో రాయిలా రేవంత్ చేతిలో రాష్ట్రమే ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ శతాబ్దపు మోసం అభయహస్తం మేనిఫెస్టో అని విమర్శించారు. అరాచకాలను అడ్డుకునేందుకు సిద్ధం కావాలని, ఇంటింటికి వెళ్లి ప్రజల్లో చైతన్యం తేవాలని బీఆర్ఎస్వీ నేతలకు దిశానిర్దేశం చేశారు కేటీఆర్. స్కామ్లపై ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెదిరింపులకు దిగుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అసెంబ్లీలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మైనింగ్ అక్రమాలని ప్రశ్నించిన సందర్భంలో కూడా ప్రతిపక్షాన్ని బెదిరించే ధోరణి ప్రదర్శించారని మండిపడ్డారు. ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు అడిగితే విజిలెన్స్ కేసులు, ప్రతిపక్షంగా తాము నిలదీస్తే బెదిరిస్తున్నారని, కాంగ్రెస్ నడిపేది సర్కారా రౌడీ దర్బారా అని నిలదీశారు. మూసీ సుందరీకరణ ముసుగులో రేవంత్ రెడ్డి చేస్తున్న భారీ కుంభకోణంపై నగర ప్రజల్లో చైతన్యం కల్పించాలని బీఆర్ఎస్వీ నేతలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. ఏప్రిల్ 2న ప్రెస్ క్లబ్ లో ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పారు. ఏప్రిల్ 4 నుంచి 14 వరకు 50 బృందాలుగా ఏర్పడి మూసీ పరివాహక ప్రాంతాలు, బస్తీలు, గల్లీల్లో పర్యటించి ఇంటింటికి వెళ్లి మూసీ ప్రక్షాళన వెనుక ఉన్న కాంగ్రెస్ కుట్రను వివరించాలని సూచించారు. వేల ఇండ్లు కూలగొట్టిన వ్యక్తిగా చరిత్రలో మిగిలిపోతావో లేక పద్ధతి మార్చుకుంటావో తేల్చుకో రేవంత్ రెడ్డి అని హితవు పలికారు. ప్రజలు కాంగ్రెస్ కు ఓట్లు వేసింది 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు కోసం మాత్రమేనని, పేదల ఇండ్లు కూల్చితే ఊరుకోవడానికి కాదని స్పష్టం చేశారు. పిచ్చోడు కనిపిస్తే దూరంగా వెళ్తాం, అతడి చేతిలో రాయి ఉంటే ఇంకా దూరం వెళ్తాం, కానీ రేవంత్ రెడ్డి అనే పిచ్చోడి చేతిలో రాయి కాదు, ఇప్పుడు రాష్ట్రమే ఉన్నదని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలిస్తాం, మెగా డిఎస్సి వేస్తాం, యువతలకు స్కూటీలు ఇస్తాం, విద్యార్థులకు భరోసా కార్డు ఇస్తాం, ఇలా అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అభయహస్తం మేనిఫెస్టో ఈ శతాబ్దపు అతిపెద్ద మోసమని మండిపడ్డారు. ఒక్క విద్యార్థుల్ని, నిరుద్యోగుల్నే కాదు, రైతు భరోసా, రుణమాఫీ, కౌలు రైతులకు ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామని రైతులను సైతం బురిడీ కొట్టించారని విమర్శించారు. ఇప్పుడు మనం ఎప్పుడైనా రోడ్డు పంట పోతుంటే అప్పుడప్పుడు పిచ్చోళ్ళు కనబడతారు. పిచ్చోళ్ళు కనబడ్డప్పుడు కొద్దిగా జాగ్రత్తగా సైడ్కి వెళ్ళి పోతాం, ఎందుకురా భయ వింత పెంట అని చెప్పి. కానీ పిచ్చోడి చేతిలో రాయి ఉందనుకో, ఇంకా కొద్దిగా జాగ్రత్తగా ఉంటాం. ఎందుకంటే వాడు ఎక్కడ రాయి సురుతాడో, ఎక్కడ తలుగుతుందో, లేనిపోయిన వింతని ఎందుకురా బాధ అన్నట్టు పిచ్చోడి చేతిలో రాయి ఉంటే చాలా జాగ్రత్తగా ఉంటాం. కానీ ఇవాళ పిచ్చోడి చేతిలో రాయి లేదు, పిచ్చోడి చేతిలో రాష్ట్రం ఉంది. నిజంగా చెప్తున్నా, నేను బాధగా చెప్తా ఉన్నా, ఒక పిచ్చోడి చేతిలో రాష్ట్రం ఉన్నది. ఎందుకంటున్నా అంటే ఈ మాట, ఎన్నికలకు ముందు అభయహస్తం పేరిట అడ్డమైన హామీలిచ్చి నోటికొచ్చిన చెత్తవాగుడు వాగి ప్రతి వర్గాన్ని దగా చేసి, అసలు దాని పేరు అభయహస్తం మేనిఫెస్టో కాదు, అది ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం ఆ మేనిఫెస్టో. కాంగ్రెస్ మంత్రులు కమల్ హాసన్ కంటే పెద్ద యాక్టర్లుగా తయారయ్యారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో గ్యారంటీ కార్డులను 100 రోజులు భద్రంగా పెట్టుకోవాలని బట్టి ప్రజలకు సూచించారని గుర్తు చేశారు. 100 రోజులు కాదు, 800 రోజులు దాటాయి. ఇప్పుడు ఆ కార్డులు ఎక్కడ పెట్టుకోవాలని ప్రశ్నించారు. మూసీ ప్రాజెక్టులపై అసలు ప్రణాళికలు లేకుండా, డిపిఆర్ కూడా సిద్ధం చేయకుండా అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. బఫర్ జోన్ పేరుతో పేదల ఇళ్లు కూల్చివేస్తూ పెద్దల ఇళ్లను వదిలేస్తున్నారని, ఇది ప్రభుత్వ ద్వంద్వవైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. ఇట్లాంటి ఆకర్షణీయమైన 6 గ్యారంటీలు పెట్టి ఒక్కొక్కడు మంత్రి, ఇవాళ మంత్రి కమల్ హాసన్ కంటే పెద్ద యాక్టర్లు ఉన్నారు. ఆయన ఒక ఆయన ఉన్నాడు డిప్యూటీ సీఎం. 6 గ్యారంటీలు, గ్యారంటీ కార్డులు భద్రంగా పెట్టుకోండి, 100 రోజులు అల్మార్లో దాచుకోండి, 101వ రోజు మా వాళ్ళు వస్తారు, వచ్చి తీసుకొని, ఆయన ఒత్తి చెప్తాడు, మళ్ళీ అదో కథ, వస్తారు వచ్చి తీసుకొని గ్యారంటీ కార్డులను భద్రంగా మీరు పెట్టుకున్నట్టయితే మరి వెంటనే 101వ రోజు నుంచి మీకు ఇవన్నీ వస్తాయి. పెట్టుకున్నారు అల్మార్లా, మరి 100 రోజులు అంటివి 800 దాటిపోయాయి. ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి ఆ కార్డులు?
ఏం చేయాలి వాటిని? హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత యువతపై ఉన్నదని, మూసీ పునరుజ్జీవం పేరుతో పేదల జీవితాలను నాశనం చేయడాన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఇల్లు కూల్చకుండా, భూములు స్వాధీనం చేసుకోకుండా శాస్త్రీయ పద్ధతిలో మూసీ శుద్ధి చేస్తే బీఆర్ఎస్ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం వేలాది కుటుంబాలు భయాందోళనలో ఉన్నాయని, ఇల్లు అనేది ప్రతి కుటుంబానికి భావోద్వేగ అంశమని గుర్తు చేశారు. ఇచ్చిన హామీల అమలుకు ఒక్క రూపాయి లేదని చెప్పే సీఎం తన అవినీతి సొమ్ముల కోసం మూసీ పేరిట 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తానని ప్రకటించడం దారుణమని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 16,000 కోట్ల రూపాయలతో రూపొందించిన మూసీ సమగ్ర ప్రణాళికను పక్కనబెట్టి భారీ అంచనాలతో అవినీతికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మూసీలో ఒక చుక్క ఇట్లా నీళ్లు పడితే ఒక్క చుక్క నీళ్లు కూడా ఆగదు, కిందికి జర్రమని జారిపోతుంది. ఎందుకంటే ఈ 57 కిలోమీటర్ల పరిధిలోనే మూసీ ఇట్లా 84 మీటర్ల కిందికి జారుతుంది. అంటే కిలోమీటర్కు 1.5 మీటర్ స్లోప్ ఉంటుంది. ఒక్క చుక్క నీరు కూడా ఆగదు. నువ్వు ఒక టీఎంసీ నీళ్ళు తీసుకొచ్చి పోసినావు అనుకో, టీఎంసీ అంటే ఎంత అంటే కరెక్ట్గా ఒక హుస్సేన్ సాగర్ ఉంది కదా, ట్యాంక్ బండు 1 టీఎంసీ. ఒక టీఎంసీ నీళ్ళు తీసుకొచ్చి పోస్తే కూడా ఒక్క సుక్క కూడా ఆగదు, కిందికి జర్రమని జారిపోయి కృష్ణానదిలోకి వెళ్ళిపోతుంది. మరి నీళ్లు నిల్వ ఉండాలి కదా, జీవనది అంటే ఎట్లా చేయాలి అని ఆలోచన చేసి 15 బ్రిడ్జిలు మంజూరు చేసినాం. ఆ బ్రిడ్జిల కిందనే చెక్ డ్యామ్, అంటే ఇది బ్రిడ్జ్ కమ్ చెక్ డ్యామ్, అవి కూడా మంజూరు చేసి 545 కోట్ల రూపాయలతో 2022 సంవత్సరంలోనే 15 బ్రిడ్జిలు కూడా మంజూరు చేసినాం. వాటికి శంకుస్థాపనలు, వాటి ఫౌండేషన్లు నేనే వేసిన. ఒక్కొక్క బ్రిడ్జ్కు ఇంకో దానికి 2-3 కిలోమీటర్ల గ్యాప్ ఉంటే ఆడ నీళ్లు నిల్వ ఉంచి అందులో బోటింగు, ఇతరతర కార్యక్రమాలు, ఫ్యామిలీతో పోతే కూడా మంచిగా చూసుకునేందుకు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినాం. మూసీ ప్రాజెక్టు పేరుతో లక్షలాది ఇళ్లను కూల్చివేయడానికి దాదాపు 3,000 ఎకరాలను సేకరించి కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే ప్రయత్నం జరుగుతున్నదని కేటీఆర్ ఆరోపించారు. ఒకవైపు మూసీ ఒడ్డున ఉన్న ఇండ్లు చట్టవిరుద్ధమని చెప్పే ప్రభుత్వం అదే ప్రాంతంలో భారీ హోటళ్లు, బిజినెస్ సెంటర్లు నిర్మించాలనుకోవడం ద్వంద్వవైఖరి కాదా అని ప్రశ్నించారు. మూసీ పేరిట జరుగుతున్న అవినీతి చర్యల్ని జాతీయ స్థాయి ప్రముఖులు వ్యతిరేకిస్తున్నారని, గాంధీ కుటుంబ సభ్యులు సైతం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారని గుర్తు చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ కు డబ్బులుండవు, స్కాలర్షిప్, మెస్ ఛార్జీలకు డబ్బులు లేవు, కానీ మూసీ సుందరీకరణకు మాత్రం డబ్బులొస్తాయా అని మహేశ్వరం ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. మూసీ ప్రాజెక్టులో భాగంగా మొదటి దఫాలోనే 10,000 ఇండ్లు కూల్చబోతున్నారని ఆరోపించారు. సుందరీకరణ పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని బీఆర్ఎస్పీ రాష్ట్ర నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. నాడు చంద్రబాబు నందనవనం పేరుతో తలపెట్టిన ప్రాజెక్టును ఇప్పుడు ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి మళ్లీ చేపట్టారని విమర్శించారు. జ్ఞానం కోసం చదువు, జనం కోసం పోరాడు నినాదంతో బీఆర్ఎస్పీ విద్యార్థులు కదం తొక్కాలని మాజీ ఎంపీ బాల్కసుమన్ పిలుపునిచ్చారు. మూసీ రివర్ ఫ్రంట్ పేరుతో జరిగే విధ్వంసాన్ని ఆపేందుకు ఏ పోరాటానికైనా సిద్ధమేనని బీఆర్ఎస్ యువనేత పట్లోళ్ల కార్తిక్ రెడ్డి తేల్చి చెప్పారు. హైదరాబాద్ను విధ్వంసం చేస్తామంటే ఊరుకోబోమని, హైదరాబాద్ బస్తీవాసులకు అండగా ఉంటామని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ స్పష్టం చేశారు.